హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం శ్రీరామనవమి సందర్భంగా యుగ యుగానికి ఓ రాముడు ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు కదా ఫ్రెండ్స్. అది తెలిసిన రాముడు ఏం చేస్తున్నా అంటే మరణిద్దామనుకున్నాడు అనమాట. అనుకొని యమునికి చెప్తాడు, నన్ను వైకుంఠానికి తీసుకొని వెళ్ళు అని అతన్ని కోరుతాడనమాట. కోరిన వెంటనే యముడు అయోధ్యకు వచ్చి రాముని తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఎప్పుడూ హనుమంతుడు అయోధ్యకి మరి రామునికి కాపలాగా ఉంటాడు. మనందరికీ తెలిసిందే కదా, అవునా కదా? మరి నమ్మిన బంటు కదా హనుమంతుడు. రాముడికి తెలిసింది అంటే ఆ విషయం అంటే అలా అన్నాడనమాట. యముడు రావాలంటే హనుమంతుడు అయోధ్యలో ఉండకూడదు కదా ఫ్రెండ్స్. అందుకే ఒక ఉపాయం ఆలోచించి ఏం చేశాడంటే తన ఉంగరాన్ని తీసేసి తన మందిరంలో ఒక చీలికలో పడేశాడు. హనుమంతుని పిలిచి, నా ఉంగరం పోగొట్టుపోయింది, ఎక్కడో పడిపోయింది, నువ్వు సూక్ష్మ రూపంలో వెళ్ళి ఆ ఉంగరాన్ని తీసుకొని రాపో అని ఆజ్ఞాపిస్తాడనమాట. హనుమ చిన్న కందిరీగలా మారి ఆ చీలికలో దూరుతాడు. ఆ చీలక ఏమో చాలా ఒక పెద్ద టన్నల్ లాగా ఉంటుంది అన్నమాట, అంటే ఒక సొరంగం అన్నమాట. అది ఎక్కడికి తీసుకొని వెళ్ళిందంటే ఆ సొరంగము నాగలోకానికి తీసుకొని వెళ్ళింది హనుమంతుడిని. హనుమంతుడు ఆ నాగలోక రాజైన వాసుకి దగ్గరికి వెళ్ళి, నా రాముడి ఉంగరం పడిపోయింది, నీ లోకానికి చేరింది, అది తీసుకొని పోవడానికి వచ్చాను అని చెప్తాడనమాట. ఆ వాసుకేమో చాలా నవ్వి అంటే చిరునవ్వుతో సరే అని ఆ నాగలోకం మధ్యలో తీసుకొని పోయి ఒక గుట్టగా అక్కడ ఎన్నో ఉంగరాలు ఉంటాయన్నమాట. ఆ గుట్టలో రాముడి ఉంగరం పడి ఉంటుంది, వెతుకు అని చెప్తాడనమాట. ఆ గుట్టలో రాముడి ఉంగరం ఎలా వెతకాలి అని అనుకుంటూ ఉంటాడనమాట హనుమంతుడు. గుట్ట వైపు వెళ్ళి ఆ ఉంగరం కనిపిస్తుంది. చాలా ఆనందం కలుగుతుంది, ఎందుకంటే ఉంగరం కనిపించింది కదా. ఆ ఉంగరాన్ని తీసుకొని ఇంకో ఉంగరం వైపు చూస్తాడనమాట. అది కూడా రాముడి ఉంగరమే అనిపిస్తూ ఉంటుంది. ఏం చేయాలి అర్థం కాదు, ఏది చూసినా అలాగే అనిపిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు వాసుకి ఏమంటా అంటే, హనుమ నువ్వు చూస్తున్నది నిజమే, కానీ ఇది ఒక మాయ. ఈ ప్రపంచము చావు పుట్టుకలనే చక్రంలో తిరుగుతూ ఉంటుంది, అంతే కదా ఫ్రెండ్స్. చావు రాక మానదు, మరి పుట్టకట మానదు. ఒకసారి చక్రం తిరిగితే దాన్ని ఏమంటారు, కల్పం అంటారన్నమాట. ఒక్కో కల్పంలో 4 యుగాలు ఉంటాయి, అంటే త్రేతాయుగము అవన్నీ అంటారు, ద్వాపర యుగము, అలా 4 యుగాలు ఉంటాయి. ఇదేమో త్రేతాయుగము. దీనిలో రాముడేమో అయోధ్యలో పుట్టాడు. ఆయన చేతికి ఉన్న ఉంగరం జారి ఈ సర్పలోకంలోనికి వచ్చింది. నువ్వేమో దాన్ని వెతుక్కుంటూ ఒక వానరం అంటారు కదా హనుమంతుడిని, వచ్చింది. ఈ లోపల భూమిపై ఏమైంది, అక్కడ మరణిస్తాడనమాట రాముడు. ఇలాంటి లక్షల కల్పాలు తిరుగుతూ ఉంటాయి. గుట్టలో ఉన్న ఉంగరాలే దానికి నిదర్శనం, అంతే కదా. ఆడ ఎన్నో ఉన్నాయి, అన్నీ అలాగే ఉన్నాయి. అంటే ఇలా ప్రతి 4 యుగాలు వస్తూ ఉంటాయి. మరి మనిషి పుడుతూ ఉంటాడు. ఆ జనన మరణ చక్రం అనేది ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది అని మనకు ఈ చిన్న కథ ద్వారా చెప్పారు ఫ్రెండ్స్. అప్పుడు హనుమంతుడికి రాముడు తనని ఉంగరం ఎందుకు వెతకమని పంపాడు అనే విషయం అర్థమవుతుంది అన్నమాట. రాముడు మరణిస్తాడు, ప్రపంచం అంతమైపోతుంది, మళ్ళీ కొత్త ప్రపంచం పుడుతుంది, మళ్ళీ రాముడు పుడతాడు. ఈ సృష్టి రహస్యం హనుమంతుడికి అర్థమైన తర్వాత, అంటే అలా మళ్ళీ పుడతాడు మళ్ళీ మరణిస్తాడు అనే దానిని అంతా అర్థం చేసుకున్నాక మరి హనుమంతుడి మనసేమో ప్రశాంతంగా అయిపోతుంది అనమాట. అంటే దీన్ని మనం ఏమి అంటే, కాలచక్రం అనేది మన భారతీయ తాత్విక చింతనలో ఒక అధ్యాయం లాంటిది. రాముడు ఒక ప్రాంతానికో ఒక చరిత్రకో సంబంధించిన వాడు కాదు. రాముడి పుట్టుపూర్వోత్తరాలు కనుగొనటం కన్నా, అంటే అతను ఎలా అనే దానికన్నా అవతారం వెనక ఉన్న తాత్విక చింతనను తెలియజేస్తుంది ఫ్రెండ్స్. అంటే ఈ కథ మనకేం తెలియజేస్తుంది అంటే, మనిషి పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు, కాలచక్రం తిరుగుతూ ఉంటుంది అని దాని గురించి మనం తెలుసుకోవాలి, దీని గురించి. అలాగే ఫ్రెండ్స్, మరి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి మనం ఏం చేయాలి మాస్టర్స్, రోజు ధ్యానం చేయాలి కదా. ధ్యానం ఎలా చేయాలి, సుఖాసనంలో కూర్చోవాలి, కళ్ళు 2 సుతారంగా మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. మరి ధ్యానం ఎంతసేపు చేయాలి,
మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు రోజుకు 2 సార్లు చేయాలి ఫ్రెండ్స్. మరి ధ్యానం చేయండి, ఆరోగ్యంగా జీవించండి, ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ.